ప్రతాప్, ఒకవేళ అదే నిజమైతే వీళ్ళు గాడిదలను కాస్తుండ్రా? వీళ్ళు మేధావులు కదా, నీళ్లకు నడక నేర్పిన వాళ్ళు వీళ్ళే కదా, వాళ్ళ మామనే కదా నీళ్ళకి నడక నేర్పిండు, చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు నేర్పిండు కదా, పార్లమెంట్ అసెంబ్లీలోనే చెప్పిండు కదా. ఇప్పుడు గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. గతంలో ఏదైనా తప్పులు జరిగినాయంటే, ఏ తప్పులు జరగకపోతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎందుకు వస్తుండే, ప్రజలు ఎందుకు తిరగబడుతుండ్రి? గత ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతానికి అన్యాయం జరిగిందనే కదా ప్రజలు తిరుగుబాటు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోరు. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో జరిగిన తప్పిదాలన్నిటిని కూడా సరిదిద్దుకోవడానికి 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే, కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పని కేసీఆర్ చేస్తే ఇంకా మరి కేసీఆర్ ఎందుకు? ఇలా వాళ్ళు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్ళడానికి నువ్వు అనుమతులు ఇచ్చినావు, బంకచెర్ల ద్వారా గోదావరి జలాలను నువ్వే చెప్పినావు. నేను ఆయన మాట్లాడినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ముందర పెడతా. కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన ఎట్లా చెప్పిండో కూడా మొత్తం వివరాలు చెప్పిండు, నేను అన్నీ చెప్తా. ఇప్పుడు ప్రాజెక్టు దీన్ని లిఫ్టులు వీటిని చేసిన తర్వాత కెనాల్స్ మీదకి వస్తాం. బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోతే అంచనాలు పెరుక్కుంటా పోతాయి. సో ఉన్న నిధులను బట్టి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తున్నాం. హెడ్ వర్క్స్ కట్టకుండా నువ్వు కెనాల్స్ తవ్వుతే 10 ఏళ్ళు నీళ్లు రాకపోతే మళ్ళీ 5 ఏళ్ళకి ఆ కెనాల్స్ అని కూడిపోతాయి. కరెక్టే, ఇంకేం చేస్తాం? ఇప్పుడు జరిగిపోయినా తప్పు, ఇప్పుడైనా కొంచెం మేల్కొని జాగ్రత్తగా చేద్దాం అనేది. ల్యాండ్ ఎక్వేషన్ చేసినా కట్టడానికి డబ్బు లేకపోతే మళ్ళీ అది ఇంకొక సమస్య అవుతుంది. వీటన్నిటి మీద మళ్ళీ ఒకసారి జిల్లా ప్రాజెక్టుల మీద మళ్ళీ ఒకసారి మహబూబ్నగర్కి వచ్చి కూర్చొని అన్ని విషయాలు మాట్లాడతా. ఎవరైనా ఇక వాళ్ళు మాట్లాడేది జనాలు చెప్పారు కదా, మా జనాలు ఆల్రెడీ సమాధానం ఇచ్చారు. జిల్లాల బొందబెట్టినా కూడా బుద్ధి రాలేదు, ఇంకేం చెప్తామే వాళ్ళు అడిగేదానికి. ధన్యవాదాలు. నేను చెప్పే ఒకటి చెప్తా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి టీఆర్ఎస్ టైంలో 27